బులెటిన్లో విజువల్స్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరు జిల్లా పాడేరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఓనూరు జంక్షన్ వద్ద జనసేన జెండాను పవన్ ఆవిష్కరించారు. అనంతరం అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా గిరిజన ప్రాంతాల్లో నిర్మించిన కొత్త రహదారులను పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలిస్తున్నారు. మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యాలు లేక గిరిజనులు పడుతున్న ఇబ్బందులను గమనించి యుద్ధ ప్రాతిపదికన ఈ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయించారు. ఈ రహదారులు అందుబాటులోనికి రావటం వల్ల గిరిజన పల్లెలకు వైద్యం, విద్య, రవాణా సేవలు మరింతగా చేరువవుతాయి. అభివృద్ధి కేవలం పట్టణాలకే పరిమితం కాకూడదని ఈ చర్య ద్వారా నిరూపించారు పవన్ కళ్యాణ్. ఇక పీఎం జన్మన్ పథకం కింద నిర్మించిన రోడ్లను ఆయనే స్వయంగా పరిశీలిస్తున్నారు. ఓనూరు జంక్షన్ నుంచి నందిగరువు వరకు నిర్మించిన 2.4 కిలోమీటర్ల రహదారిని కాలినడకన ప్రయాణిస్తూ పనుల నాణ్యత తనిఖీ చేస్తున్నారు. తర్వాత నిర్మాణం పూర్తయిన రహదారులను గిరిజనుల సమక్షంలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత నందిగరువు గ్రామ ప్రజలతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ అవుతారు. వారి సమస్యలు అడిగి తెలుసుకునేందుకు మాటా మంత్రి కార్యక్రమాన్ని ఆయన నిర్వహిస్తారు. పర్యటన చివరిలో గిరిజనులతో కలిసి పవన్ మధ్యాహ్న భోజనం చేస్తారు. అనంతరం అధ్యక్షుడి పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాల్లో జన సైనికులు సేవా కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. कुछ भी पकड़ नहीं बिंदी కూడా పెట్టండి.
పిఎం గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. గౌరవ ముఖ్యమంత్రి మోడీ గారికి జిందాబాద్. అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. వాటర్ టీడీఎస్ కూడా చాలా తక్కువ ఉంటుంది సార్. 100 లోపల లైక్ ఆరో వాటర్ టీడీఎస్ అంతగా వాళ్ళు ఏం చెప్పదు.